మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి ఈ రీతిగా ఈ సంవత్సరాంతములో మనము యేసు క్రీస్తుని యొక్క జన్మదిన వేడుకలను జరుపుకొనుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం కనుక అలాంటి భాగ్యమును అనుభవిస్తున్న మనమందరము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుకు దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఆ కృతజ్ఞతే ఈరోజు మనలను బ్రతికిస్తుంది, జీవింపచేస్తుంది. ప్రభు యొక్క సువార్తను ప్రకటింపచేస్తుంది అని ఒక దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ మనందరము కూడా జీవిస్తున్నాము అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కని ఆధిక్యత, ఒక చక్కని సూచన, లేకపోతే ఆనవాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు జన్మించేడు అంటానికి దానికి ఈరోజు ప్రభువును ప్రకటించడమే దేవుని యొక్క జన్మదినమునకు సూచన. అందుకే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము నుండి మనము చూచినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దానికిదే ఆనవాలు. ఈరోజు ఒక ఆనవాలు అనగా సూచన, సాక్ష్యం మనకెంతో అవసరం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అను మాటకు అర్థము అభిషిక్తుడు. ఏమి అభిషేకించబడ్డాడు, ఎలాంటి అభిషేకము తాను కలిగున్నాడో మనము చూచినట్లయితే ఒక ఆనవాలు దూత తెలియపరుస్తుంది. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని. ఒక శిశువు పొత్తి గుడ్డలతో. గమనించండి, ఆనాడు బెత్లెహేము, ఆ యెరూషలేము ప్రాంతములో అనేక మంది కాన్పు అయినటువంటి స్త్రీలు ఉంటారు, బాలింతలు అనేక మంది ఉంటారు. వారు కూడా తమ పిల్లలను గుడ్డలో చుట్టి పెట్టుండాలి. అయితే దూత చెప్పుచున్నటువంటి ఈ ఆనవాలు, ఈ సూచన ఏమిటి అని మనము గ్రహించినట్లయితే, ఈ యొక్క పొత్తి గుడ్డలు మనుష్యులకు లేక చంటి బిడ్డలకు 3 ప్రయోజనాలు కలగజేస్తాయి, లేక 3 రకములుగా ఉపయోగపడతాయి. మొదటిగా భద్రతను కలుగజేస్తాయి, రక్షణ. ఎందుకంటే
ఏ పురుగు, పుట్ట, దోమ, ఈగ లేకపోతే ఏ క్రిమి కీటకము తాకకుండా, ముట్టకుండా ఈ యొక్క పొత్తి గుడ్డలో ఎలాంటి ఆ చిన్న సందు లేకపోతే లూజ్ లేకోకుండా టైట్గా చుట్టి పెడతారు. అందువల్ల మొదటిగా భద్రతను, సంరక్షణను ఇస్తుంది. ఈ సంరక్షణ ఆ పొత్తి గుడ్డల వల్ల కలుగుతున్నటువంటిది. రెండవదిగా చూచినట్లయితే ఈ పొత్తి గుడ్డల వలన ఆ బాలుడికి, ఆ చంటి బిడ్డకు చక్కని వెట్ట కలుగుతుంది. అనగా మంచి ఆరోగ్యం, చక్కని ఆ టెంపరేచర్ ఆ పిల్లవాడు, ఆ బాలుడు కలిగి ఉంటాడు. ఈరోజు నా జీవితంలో కూడా అనారోగ్యము అనేటువంటిది ఎందుకు కలుగుతుంది అంటే, సరైనటువంటి ఒక చక్కని వెట్ట, ఒక చక్కని స్థితి లేనందున. గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఒక చక్కని వెట్టను కలగజేసేది వస్త్రములు. ఈ వస్త్రములు ధరించుట వలన మనము ఆరోగ్యవంతులముగుంటాం. అందుకే దేవుని వాక్యం చెప్పుచున్నది, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును అని. కనుక దేవుని యొక్క వస్త్రములు, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యమును కలగజేస్తాయి. మూడవదిగా చూచినట్లయితే ఈ వస్త్రములు లేక ఈ పొత్తి గుడ్డలు మహిమకు సాదృశ్యం. మహిమ గల వస్త్రములు, రక్షణ గల వస్త్రములు, ఆరోగ్యమును కలగజేసే వస్త్రములు. ఈ పొత్తి గుడ్డలలో దాగి ఉన్నటువంటి మర్మము, ఒక ఆనవాలు మీకు కలగజేస్తుంది. ఆ దూత అక్కడున్నటువంటి గొల్లలకేమి, జ్ఞానులకేమి తెలియపరుస్తున్నటువంటి మాట. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ఉండగా, ప్రభుదూత ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గమనించండి, ఆ రాత్రి వేళ కొందరు కాపర్లు గొర్రెలను కాచుకుంటూ పొలాలలో ఉంటుండగా దేవుని యొక్క దూత వారి యొద్దకు వచ్చి చెప్పుచున్నటువంటి మాట, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ ఆనవాలు. ఏమిటి ఆ ఆనవాలు అంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట. ఈరోజు మనకు ఒక ఆనవాలు ఉంది. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ ప్రభు మనకిచ్చేటువంటి ఒక చక్కని రక్షణ, బాప్తిస్మము. నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ప్రభు చెంతకొచ్చినప్పుడు, ప్రభు సన్నిధిని సమీపించినప్పుడు మనము పొందుకునేది ఏమిటంటే, మొదటిగా రక్షణ. రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగు తప్పించుకొందురు. కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు రక్షించుడని వాక్యం చెప్పుచున్నది. కనుక మొదటిగా ఈ పొత్తి గుడ్డలు సాదృశ్యము రక్షణకు సాదృశ్యమై ఉన్నది. రక్షణ లేకుండా మనము దేవుని రాజ్యములో ప్రవేశించలేం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. కనుక రక్త మాంసములు కలిగిన మనము ఈ లోకములో రక్షణ అనేటువంటి యేసయ్య రక్తములో కడగబడి పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడి
దేవుని యొక్క ఆరోగ్యమును, దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క ఆయుష్ను మనము పొందుకొనుటకై ఈ పొత్తిగుడ్డలు సాదృశ్యమై ఉంటున్నది. ఎందుకంటే ఆ పొత్తిగుడ్డలు ఆ బాలునికి ఏ రీతిగా అయితే వెట్టను కలగజేస్తున్నాయో, ఆ రీతిగానే మనము పొందిన రక్షణ వలన, మనము తీసుకునేటువంటి ఈ పరిశుద్ధ జీవితం వలన మనకొక చక్కని ఆరోగ్యము కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. మూడవదిగా, ఈ పొత్తిగుడ్డలో మహిమకు సాదృశ్యం. మీరు నేను ధరించిన వస్త్రములు కాదు సుమా. వస్త్రములు చిన్నిగిల్లిపోతాయి, వస్త్రములు మాయపడిపోతాయి, వస్త్రములు చిరిగిపోతాయి. కానీ దేవుడిచ్చేటువంటి మహిమ ఎన్నటికి తరిగిపోదు, కరిగిపోదు. అందుకే దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఈరోజు అనేక మంది దేవుని భక్తులు మహిమ కలిగి జీవిస్తున్నారు, మహిమతో బ్రతుకుతున్నారు, మహిమ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈరోజు నీవు నేను ఆ మహిమ వస్త్రములను కలిగి ఉన్నప్పుడు ఇదే ఆనవాలు. ఎవరి జీవితములైతే యేసుక్రీస్తు జన్మిస్తాడో, ఎవరి బ్రతుకులైతే యేసుక్రీస్తు పుట్టుతాడో, వారి కథ మొత్తం మారిపోతుంది. యేసయ్య నీకు రక్షకుడిగా జన్మించాడు. ఆ రక్షణ మనకు స్వస్థతను కలగజేస్తుంది. ఆ రక్షణ మనకు మహిమను తీసుకొస్తుంది. దానికిదే మీ కానవాలు అని దేవుని యొక్క దూత ఆ ప్రజలకు చెప్పి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో మనుష్యులకు, మరి ఆయన దేవునికి మహిమయో ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వస్త్రం ఏమిటంటే పొత్తిగుడ్డలు. యేసుక్రీస్తు వారు జన్మములో కనబడుచున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆనవాలు, సూచన ఏమిటి అంటే పొత్తిగుడ్డలు. ఈ పొత్తిగుడ్డల్లో దాచబడినటువంటి మర్మము, మొదటిది రక్షణ, రెండవది ఆరోగ్యము, మూడవది మహిమని తెలుసుకుని ఆ శిశువు మన హృదయములో జన్మించున్నట్లు, మన బ్రతుకులో పుట్టునట్లు మనలను మనము దేవుని కొరకై సమర్పించుకుంటూ ఈ క్రిస్టమస్ సంతోషమును అనేక మందికి తెలియపరుస్తూ ఈ క్రిస్టమస్ దీవెనలు, ఆశీర్వాదములు మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.